మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? దీర్ఘకాలంగా దగ్గు మరియు దగ్గినప్పుడు కఫం లేదా రక్తం వస్తుందా? వాతావరణ కాలుష్యం, స్మోకింగ్ ఊపిరితిత్తుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? లంగ్ క్యాన్సర్ సమస్యలకు వృత్తిపరమైన కారణాలు ఉంటాయా? లంగ్ ఫెయిలియర్కి కారణాలేంటి? లంగ్ క్యాన్సర్పై సందేహాలకు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎల్పి భాస్కర్ భువన్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? లంగ్ క్యాన్సర్ అంటే యాక్చువల్లీ అందరికీ తెలుసు, ఊపిరితిత్తుల్ని లంగ్స్ అని ఇంగ్లీష్లో అంటాం. ఇందులో మనం శ్వాస తీసుకోవడానికి మనకి బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఎలిమెంట్ అన్నది లంగ్స్ త్రూ వస్తుంది. సో అలాంటి ఈ లంగ్స్ లో ఏదన్నా కారణం చేత అంటే అది చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి మనకి. లైక్ స్మోకింగ్ కానీ, రేడియేషన్ కానీ రకరకాలు ఉన్నాయి. సో అయితే ఆ కారణాల వల్ల ఆ లంగ్స్ లో ఉండే సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కానీ క్యాన్సర్ గా మారే లక్షణాలు ఉండి అది క్యాన్సర్ అయితే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు యాక్చువల్లీ. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇండియాలో అసలు లంగ్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ యాక్చువల్లీ. మేల్స్ లో చూస్తే, ఇండియన్ మేల్స్ లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా లంగ్ క్యాన్సర్ అనేది చాలా అధికం యాక్చువల్లీ. సో లంగ్ క్యాన్సర్ ముఖ్యంగా చెప్పుకోవడానికి అందరికీ తెలిసిందే. మనం సినిమా థియేటర్స్ లో అన్నిట్లో కూడా ముందు చూస్తుంటాం టొబాకో స్మోకింగ్ అని. సో ఈ అందరూ అనుకున్నట్టు టొబాకో స్మోకింగ్ ఒక్కటే కాదు, ఇది కాకుండా రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది కొంత. అంటే పర్టికులర్లీ సమ్వన్ లైక్ ఇప్పుడు ఎక్స్రే టెక్నీషియన్స్ లేకపోతే సిటీ స్కాన్ టెక్నీషియన్స్, ఇలాంటి వాళ్ళు యాక్చువల్లీ రేడియేషన్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇలాంటి వాటికి గురైనప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకా ఏదైనా ఎయిర్ పొల్యూషన్, కొన్ని రకాల పొల్యూటెంట్స్ లైక్ ఆస్బెస్టోసిస్ లేదా సిలికోసిస్ అలా అంటారనమాట. అంటే కొన్ని రకాల ఇండస్ట్రీస్ ఇలాంటి వాటి దగ్గర ఉండి పొల్యూటెంట్ ఎయిర్ మధ్యలో బతుకుతున్న వాళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇది ఒక్కటే కాదండి, ఇవి కాకుండా కూడా మనకి ఈ రీసెంట్గా నాన్ స్మోకర్స్ లోను ఈ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివి లేని వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ అనేది పెరగడం అనేది ఎక్కువైంది, పర్టికులర్లీ ఇండియన్స్ లో యాక్చువల్లీ. సో కారణాలు ఇది అని చెప్పలేం, బట్ వాళ్ళలో జన్యు రకాల జన్యు మార్పులు ఇలాంటివి కూడా అయి ఉండొచ్చు. బట్ ఒక 30% ఆఫ్ ద పేషెంట్స్ కి ఇలాంటి ఎటువంటి ఎక్స్పోజర్ కారణాలు లేకుండా కూడా వస్తున్నారు యాక్చువల్లీ, పర్టికులర్ ఫీమేల్స్. అంటే ఎయిర్ ఇండెక్స్ రేట్ పడిపోయిన సిటీస్లో ఉండే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన అందులో ఉండే ఎలిమెంట్స్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ పదార్థాలు, అది కాకుండా అదర్ హెవీ ఎలిమెంట్స్, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా బేస్ చేసుకొని వాళ్ళు ఆ ఇండెక్స్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు పర్టికులర్లీ ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నవి ఎక్కడైతే హైలీ పొల్యూటెడ్ సిటీస్, ఏరియాస్, ఇలాంటి వాళ్ళలో వాళ్ళు క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్, సిఓపిడి అంటారు. ఇలాంటి సిఓపిడికి లేకపోతే ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఇలాంటి వాటికి గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా ఎప్పుడైతే సిఓపిడి, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అనేది డెవలప్ అయిందో వాళ్ళు క్యాన్సర్ గా మారే అవకాశం అనేది మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో పెరుగుతుంది. సో యూజువల్లీ ఇది ఒకదానికొకటి లింక్డ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు ఎయిర్ పొల్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ యాక్చువల్లీ లంగ్ క్యాన్సర్ అనేది పెరగడానికి ఈ మధ్య కాలంలో. ఆ సిటీస్ లో కూడా ఎక్కువ ఉంటుంది. మీరు మెన్షన్ చేసినట్టు పర్టికులర్ డిసీజ్ ఏదైతే ఉందో ఈ ఇష్యూ అనేది చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్లీ క్రోనిక్ ఎయిర్వే డిసీజ్, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అన్నది మోస్ట్లీ మేము స్మోకర్స్ లో చూస్తామండి. అంటే విపరీతంగా లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చూస్తాం. సో కాబట్టి పిల్లల్లో అనేది కొంచెం అన్యూజువల్లే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్, సిఓపిడి ఇలా అంటారు. ఇది ఎక్కువగా 50-60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళలోనే ఎక్కువ మందిలో చూడడం జరుగుతుంది, పిల్లల్లో చూడడం. కానీ క్యాన్సర్స్ వచ్చేసరికి చిన్న పిల్లలు కాదు కానీ, బట్ ఒక ద యంగెస్ట్ లంగ్ క్యాన్సర్ నేను చూసిన వాళ్ళు అయితే మాత్రం 26 ఇయర్స్. అసలు అంత చిన్న ఏజ్ లో లంగ్ క్యాన్సర్ చూడడం అనేది చాలా అన్యూజువల్. యూజువల్లీ ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత మనం చూస్తాం, బట్ అన్ఫార్చునేట్లీ అంత చిన్న ఏజ్ లో కూడా మనం ఈ లంగ్ క్యాన్సర్ అని చూడడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. దీనికి వన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ కానీ స్మోక్ చేస్తారు అనుకోండి, లేకపోతే వాళ్ళ పిల్లలకి అది ప్యాసివ్ స్మోకింగ్ గా అవ్వడం. దీన్నే థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా అంటారు పిల్లల్లో. పర్టికులర్లీ ఇలా పేరెంట్స్ స్మోక్ చేసిన రూమ్ లో తర్వాత వెళ్ళి ఆడుకోవడం, అందులో స్పెండ్ చేయడం వల్ల. అదే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు, లైక్ అదే హస్బెండ్ స్మోక్ చేసినప్పుడు వైఫ్ పక్కన కూర్చుని ఆ ఇండైరెక్ట్ గా అది ఇన్హేల్ చేయడం. ఇలాంటివన్నీ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుందని ఆల్రెడీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి.
అండ్ మీరు ఇంతవరకు మెన్షన్ చేశారు లంగ్ క్యాన్సర్ రిస్క్ అనేది ఫీమేల్స్లో చాలా ఎక్కువగా ఉందని. ఎందుకలా? అవును. సో ఒకటి ప్యాసివ్ స్మోకింగ్ అవ్వొచ్చండి. సో వాళ్ళు యూజువల్‌గా లైక్ వెస్టర్న్ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్‌లో డైరెక్ట్‌గా స్మోకింగ్ చేయడం అనేది చాలా తక్కువ రిలేటివ్‌లీ. వి ఆల్ నో దట్. బట్ పాసివ్ స్మోకింగ్ అన్నది చాలా కామన్. అంటే హస్బెండ్ స్మోక్ చేస్తుంటే పక్కన కూర్చోవడం వల్ల ఆహ్, వాటెవర్ ఆ స్మోక్ వేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి తను ఇన్‌హేల్ చేస్తుంది. అలాగా కొంతవరకు రిస్క్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మనం ముందు చెప్పినవి అవి కూడా కొంత కారణాలు కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ జెనెటిక్స్ అన్నది కూడా కొంతవరకు ఈ లంగ్ క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి కొంత ప్రేరేపిస్తాయన్నది మా అందరి నమ్మకం. ఎందుకంటే ఇలా పర్టిక్యులర్‌లీ మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆహ్, కొంతమంది ఐ మీన్ ఆల్‌మోస్ట్ 40-50% ఆఫ్ ద ఫీమేల్స్ పర్టిక్యులర్‌లీ ఇండియన్ ఫీమేల్స్ ఎవరైతే స్మోకింగ్ ఎక్స్‌పోజర్ లేదో వాళ్ళలో కొన్ని రకాల జీన్స్ పాజిటివ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని టార్గెటెడ్ థెరపీ అని కొన్ని రకాల టాబ్లెట్స్ తోటి ట్రీట్ చేయడం జరుగుతుంది. పర్టిక్యులర్‌లీ ఈ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్. సో కొంత జెనెటికల్ కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం. కాకపోతే అది హెరిడిటరీ కాదు. అంటే వంశపారంపర్యంగా వచ్చింది కాదు. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది వీళ్ళలోనే స్టార్ట్ అయింది. వాళ్ళని యూజువల్లీ స్పోరాడిక్ కైండ్ ఆఫ్ కేసెస్ అంటారు. అది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం యాక్చువల్లీ. ఈ కైండ్ ఆఫ్ కొత్త డెవలప్‌మెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ యాక్చువల్లీ. డాక్టర్ గారు, హౌ సంబడి విల్ నో దట్ హీ ఈజ్ ఎఫెక్టెడ్ టు లంగ్ క్యాన్సర్? సో దానికి ఫస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలండి. లంగ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతాదా లేదా అని చెక్ చేయడానికి మొదట స్క్రీనింగ్ చేయాలి. దాన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటంటే మాకు లో డోస్ సీటీ అని ఉంటుంది. అంటే నార్మల్ సీటీ కన్నా కూడా ఇంకా చాలా తక్కువ రేడియేషన్‌తో యూజ్ చేసే సీటీ అనమాట అది. నార్మల్ సీటీ అయితే 4 రాట్స్ అలా ఉంటుంది. బట్ ఈ ఈ లో డోస్ సీటీ అనేది ఇంకా చాలా ఆహ్, ఐ మీన్ దానికన్నా ఒక 20% రేడియేషన్ యూజ్ చేసుకొని సీటీ స్కాన్ చేస్తారు. ఇది ఎవరిలో చెయ్యాలంటే ఎవరైతే 30 ఇయర్స్ పాటు స్మోకింగ్ చేస్తారో మినిమమ్ అప్ టు ఆఫ్టర్ 55 ఇయర్స్ 55 ఏళ్ళు దాటిన తర్వాత లాస్ట్ 30 ఇయర్స్‌లో ఎవరైతే డైలీ ఒక ప్యాకెట్ సిగరెట్ స్మోక్ చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా లంగ్ క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉన్నవాళ్ళు యాక్చువల్లీ. వీళ్ళకి స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలా ముందుగా స్క్రీన్ చేయడం వల్ల వీళ్ళలో లంగ్ క్యాన్సర్ చాలా ఎర్లీగా డిటెక్ట్ అయ్యి, వాళ్ళకి ఫ్యూచర్‌లో లైఫ్ స్పాన్ అది పెరిగి, వాళ్ళు చనిపోకుండా కాపాడినట్టు చాలా స్టడీస్ మనకి లిటరేచర్‌లో ఉన్నాయి. మేము కూడా అదే ఫాలో అవుతుంటాం. సో, ఇలా 55 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు 80, 85 ఇయర్స్ వరకు కూడా స్క్రీనింగ్ చేయించుకుంటే, వాళ్ళలో చాలా ఎర్లీ దశలోనే లంగ్ క్యాన్సర్‌ని మనం డిటెక్ట్ చేసి క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సో స్క్రీనింగ్తో పాటు వాట్ ఆర్ ద అదర్ మెథడ్స్ వేర్ హీ ఆర్ షీ కెన్ ఫైండ్ అవుట్ దే ఆర్ ఎఫెక్టెడ్ టువర్డ్స్ ఇట్? సో, ఒకటి క్లినికల్ సింప్టమ్స్ ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎలా డిటెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారా ఎస్, మీరు? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో, డిటెక్ట్ చేయడానికి ముఖ్యంగా ఫస్ట్ మనం ఒకరు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మెజారిటీ టైమ్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్. యూజువల్‌గా ఎవరికైనా సరే కాఫ్ ఓకే. అంటే దగ్గు. దగ్గు యూజువల్‌గా 2-3 వీక్స్ అంతకన్నా ఎక్కువ కాలం ఒకరు కంటిన్యూయస్‌గా ఇబ్బంది పడుతున్నారు. ఓకే. మామూలు రొటీన్ ట్రీట్‌మెంట్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిది. అలాగే ఈ దగ్గుతో పాటు ఇంకా బ్లడ్ పడడం గాని, ఆ స్ఫుటంలో ఓకే. అదే కాకుండా ఆయాసం లాంటివి పెరగడం గాని, ఇంకా చెస్ట్ పెయిన్ లాంటిది ఉండడం గాని, అంటే చెస్ట్ పెయిన్ అంటే మనం గట్టిగా శ్వాస తీసుకుంటున్నప్పుడు, దగ్గినప్పుడు ఒక రకంగా లాగినట్టు, గుచ్చుకున్నట్టు ఇలాంటి నొప్పొస్తుంది. దాన్ని ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు యూజువల్‌గా లంగ్ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ అంటే ఇవి వేరే వ్యాధుల్లో కూడా ఉంటాయి. కాకపోతే మనం అవన్నీ కూడా కలిపి చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరు దగ్గొచ్చిన ప్రతి ఒక్కరికి లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు కాదు. సో, అదే విధంగా చెస్ట్ పెయిన్ ఉన్న వాళ్ళందరికి కూడా లంగ్ క్యాన్సర్ కాదు. సో, వాటిల్లో మల్టిపుల్ డిసీజెస్‌లో వస్తుంటాయి ఇవన్నీ కూడా. కాకపోతే ఇవన్నీ కూడా అండర్‌లైన్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ, పేషెంట్ యొక్క ఈ సింప్టమ్స్ ఒకదానికొకటి మ్యూచువల్‌గా ఆహ్, కోరిలేట్ చేసుకొని మనం చూడడం జరుగుతుంది. బట్ యూజువల్‌గా దగ్గు, నార్మల్ రొటీన్ మెడిసిన్స్ తగ్గంది, అలాగే ఆయాసం అండ్ దగ్గినప్పుడు బ్లడ్ పడడం, అట్ ద సేమ్ టైమ్ చెస్ట్ పెయిన్ ఇలాంటివి. అంతే కాకుండా ఆకలి తగ్గిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, ఇవన్నీ కూడా యూజువల్‌గా డిసీజు లిమిటెడ్‌గా అంటే లంగ్స్ దగ్గరే ఉన్నప్పుడు ఇటువంటి సింప్టమ్స్ ఉంటాయి. అదే ఊపిరితిత్తుల క్యాన్సర్ స్టేజ్ 4 అయిందనుకోండి, అంటే వేరే అవయవాలకు గాని చేరిందనుకోండి ట్యూమరు లంగ్స్‌లో ఉన్న క్యాన్సర్ లైక్ బోన్స్‌కి చేరిందనుకోండి, అప్పుడు పేషెంట్ యూజువల్‌గా బోనీ పెయిన్స్ తోటి లేకపోతే ఫ్రాక్చర్స్ తోటి రావడం జరుగుతుంది. అదే సపోజ్ లివర్‌కి గాని స్ప్రెడ్ అయిందనుకోండి,
పేషెంట్ యూజువల్‌గా లివర్ దగ్గర పెయిన్‌లా రావడం గాని, లేతే జాండీస్‌తో రావడం, పచ్చకామెరలా రావడం గాని ఉంటుంది. కొన్నిసార్లు బ్రెయిన్‌కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయినప్పుడు యూజువల్లీ వాళ్ళకి ఏదన్నా హెడేక్, వామిటింగ్స్ అండ్ ఏదైనా పక్షవాతంలా రావడం గాని, ఇలా ఏదైనా సరే అంటే ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయితే ఆ ఆర్గాన్‌కి సంబంధించిన కంప్లెయింట్స్ ఉంటాయి. బట్ మెజారిటీ ఇవన్నీ కూడా స్టేజ్ 4 అడ్వాన్స్ అయినప్పుడు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దగ్గు, ఆయాసం, చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా కామన్ సింప్టమ్స్ అండ్ బ్లడ్ పడినట్టు ఉండడం ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. సో ఇనిషియలీ దగ్గు లేదా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వితౌట్ ద డాక్టర్స్ మెడికేషన్ ఇఫ్ ఆ పర్సన్ సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుంటే అది టెంపరీగా తగ్గుతుంది, కానీ ఈ సివియారిటీ అనేది ఎంతవరకు పెరగచ్చు? పెరుగుతుంది. డెఫినెట్‌లీ మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఆహ్, చాలా మంది ఇదే చేస్తుంటారు. ఇండియాలో ఏంటంటే ఏదన్నా రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. యాక్చువల్లీ మెజారిటీ టైమ్ మెడికల్ షాప్స్‌లో గాని, లేదంటే దగ్గరున్న స్టాఫ్ నర్స్ దగ్గర గాని ఎవరు జస్ట్ బేసిక్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంకా కొంతమందైతే ఫర్ వీక్స్, మంత్స్ కూడా అలాగా కంటిన్యూ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఇనీషియల్‌గా స్టేజ్ 1లో ఉన్న డిసీజ్ ఇప్పుడు వీళ్ళు ఐ మీన్ దానికి సరైన ట్రీట్మెంట్ చేయించకపోవడం వల్ల స్టేజ్ 4, స్టేజ్ 3 కూడా చేరే అవకాశం ఉంటుంది. దానివల్ల పేషెంట్ క్యూరబిలిటీ ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్యూర్ అనేది ఛాలెంజింగ్ అయిందో ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ ఔట్‌కమ్ మనం ఎంత లైఫ్ స్పాన్ పేషెంట్‌కి ఇవ్వగలం అన్న విషయం కూడా క్వెషన్ మార్క్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎటువంటి సింప్టమ్స్ గాని ఇలాంటివి చెప్పినట్టుగా ఉంటే డెఫినెట్‌లీ ఫస్ట్ మీరు మీ డాక్టర్‌ని కలవండి, సంప్రదించండి. కలిసి వాళ్ళేం చెప్తున్నారో ఇన్ కేస్ వాళ్ళొక ఎక్స్‌రే, సీటీ స్కాన్ ఇలాంటి వాటెవర్ రిక్వైర్డ్ వాళ్ళు అడ్వైస్ చేస్తే హెసిటేట్ చేయొద్దు. చాలామంది ఏంటంటే టెస్ట్‌లు చేయించుకోవడానికి కూడా హెసిటేట్ అవుతుంటారు రొటీన్‌గా మన ఇండియన్ సెట్టింగ్‌లో. కాబట్టి ఆ హెసిటేట్ చేయకుండా మీరు చేయించుకుంటే ఖచ్చితంగా మీకు ఎర్లీగా డిటెక్ట్ అవ్వడానికి లంగ్ క్యాన్సర్కి సంబంధించి మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ మనకు అవైలబుల్గా ఉంది? సో, ఫస్ట్ స్టేజెస్ గురించి మాట్లాడదామండి. యూజువల్‌గా లంగ్ క్యాన్సరే కాదు. యూజువల్‌గా ఏ క్యాన్సర్ అయినా సరే 4 స్టేజెస్‌లో ఉంటుందండి. 4 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ అంటే చాలా చిన్న దశ అనమాట. అంటే అది లంగ్‌లోనే ఉంది. లంగ్ నుంచి ఎక్కడికి వెళ్ళని కండిషన్‌ని స్టేజ్ 1 అంటారు. అంటే లంగ్ యొక్క ఇన్నర్ లేయర్స్ ఆ లోపల పొరల్లోనే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. యూజువల్లీ లెస్ థాన్ 3 సెంటీమీటర్స్ అలా ఉంటుందనమాట. స్టేజ్ 2 అంటే నెక్స్ట్ లెవెల్ సైజ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు 3 సెంటీమీటర్స్ ఉన్నది ఇప్పుడు 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అలా స్టేజ్ పెరుగుతుంది. అలాగే కొంచెం పక్కగా లంగ్స్ చుట్టూ పక్కగా చేరడానికి స్టార్ట్ చేస్తుంది. దీన్ని స్టేజ్ 2 అంటారు. స్టేజ్ 3 అంటే లంగ్‌లో సైజ్ మోర్ థాన్ 7 సెంటీమీటర్స్ అంత ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లంగ్ చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అనేవి వేరే చిన్న చిన్న అవయవాలు ఉంటాయి. అంటే వాటిని మనం క్లీనింగ్ ఇప్పుడు మన వీధి చివర ఒక పెద్ద డస్ట్‌బిన్స్ ఎలా ఉంటాయో మన బాడీలో ప్రతి అవయవం చుట్టూ ఈ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఒక డస్ట్‌బిన్స్ లాంటివి బాడీలో ఏ వేస్ట్, ఏ అబ్నార్మాలిటీ వచ్చినా సరే ఫస్ట్ ఈ లింఫ్ నోడ్స్ చేరి ఆ లింఫ్ నోడ్స్ సైజ్ పెరగడం అనేది జరుగుతుంది. సో, ఈ లింఫ్ నోడ్స్ గాని ఇన్వాల్వ్ అయ్యాయి అంటే దెన్ ఇట్ బికమ్స్ స్టేజ్ 3. సో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఈ 3 కూడా క్యూరబుల్. క్యూరబుల్ అంటే ఒక టీబీ, మలేరియాని మనం ఒక డెఫినిటివ్ ట్రీట్మెంట్‌తో ఎలా ట్రీట్ చేస్తామో అంటే ఒక టీబీ అయితే 6 మంత్స్ మెడిసిన్స్ వాడి కంప్లీట్‌గా క్యూర్ చేస్తాం. అలాగే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3ని కూడా అలా క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 4 అంటే ఎప్పుడైతే ఈ లంగ్స్ లింఫ్ నోడ్స్ వెళ్ళాయో నెక్స్ట్ అక్కడి నుంచి అది లివర్‌కి గాని అంటే పొట్టలో ఉన్న లివర్‌కి గాని వెళ్తుంది. లేదంటే కిడ్నీస్ దగ్గరికన్నా వెళ్తుంది. లేదంటే బ్రెయిన్ కన్నా వెళ్తుంది. లేదంటే బోన్స్ కన్నా వెళ్తుంది. వాటిని డిస్టెంట్ ఆర్గాన్ మెటాస్టాసిస్ అంటారు. అంటే దూరంగా ఉండే అవయవాలకి అక్కడుండే ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడం. ఇలా ఎప్పుడైతే అయిందో అప్పుడు క్యూర్ అనే ఆప్షన్ ఉండడం అనేది కష్టం. అంటే ఈ టీబీ, మలేరియా లాగా మనం ఒక డెఫినిటివ్ పీరియడ్ ఒక 3 మంత్స్, 6 మంత్స్ అలా ట్రీట్ చేయలేం. లైఫ్ లాంగ్ ట్రీట్ చేయలేం. ఒక డయాబెటిస్, హైపర్ టెన్షన్ లాగా కంటిన్యూస్‌గా లైఫ్ లాంగ్ వాటి నుంచి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటారన్నమాట. ఇది స్టేజ్ 1, 2, 3, 4 అంటే ఇప్పుడు మీరు సెకండ్ క్వెషన్ ట్రీట్మెంట్ గురించి అడిగారు. యూజువల్‌గా స్టేజ్ 1 అండ్ 2 అండి మనం సర్జరీకి ఒకవేళ పేషెంట్ ఫిట్ అయితే ఎందుకంటే అన్ని సార్లు పేషెంట్ ఫిట్ అవ్వడానికి అవకాశం ఉండదు. లైక్ ఇప్పుడు పేషెంట్ నేను ఫస్ట్‌లో చెప్పినట్టు క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. అదే హెవీగా స్మోక్ చేసేవాళ్ళు. వాళ్ళలో లంగ్స్ అంత బాగోవు. అంటే మనం సర్జికల్‌గా ఆ ట్యూమర్‌ని తీసేసినా సరే కూడా బట్ స్టిల్ రిమైనింగ్ లంగ్స్ ఏదైతే ఉన్నాయో అతనికి సపోర్ట్ చెయ్యవు. అందువల్ల అలాంటి కండిషన్స్‌లో అయితే సివియర్ ఒబీస్ పేషెంట్స్, అయితే కార్డియాక్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వేసి స్టెంట్‌లు ఉన్నవాళ్ళు ఇలాంటి కొద్దిగా రిలేటివ్‌లీ కొద్దిగా అడ్వాన్స్‌డ్ థింగ్స్ ఉన్న పేషెంట్స్‌కి సర్జరీకి ఫిట్ అవ్వరు.
అలాంటి కండిషన్‌లో తప్ప అదర్‌వైజ్ అందరికి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో యూజువల్‌గా సర్జికల్‌గా ఆ ట్యూమర్ లంగ్స్‌లో ఉన్న ట్యూమర్‌ని సర్జికల్‌గా తీసేయడం జరుగుతుంది. చేసిన తర్వాత పేషెంట్ ఆ ట్యూమర్‌ని ఏదైతే ఉందో దాన్ని మనం కొన్ని టెస్ట్‌లకి పర్టిక్యులర్‌లీ జెనెటిక్ టెస్ట్‌లు అంటుంటారు. ఈజీఎఫ్ఆర్ అనే ఒక్కొక్క టెస్ట్ పంపిస్తారనమాట. ఈ జెనెటిక్ అవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జెనెటిక్ టెస్ట్స్. ఈ టెస్ట్‌లో గాని పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి ఒక టాబ్లెట్‌ని 3 ఇయర్స్ పాటు ఇవ్వడం జరుగుతుంది. ఓసిమాటినిబ్ అనే ఒక టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్. ఇది జస్ట్ బీపీ, డయాబెటిస్ ఇలాంటి వాటికి ఎలాంటి మెడిసిన్స్ వాడతామో అలాగే ఇది కూడా ఒక చిన్న క్యాప్సూల్. ఆ క్యాప్సూల్ అలా 3 ఇయర్స్ పాటు వాడుకుంటే ఇలా చేసిన వాళ్ళకి ఫ్యూచర్‌లో తిరిగొచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గినట్టు మనకి స్టడీస్ చెప్తున్నాయి. మేము కూడా ప్రాక్టీస్‌లో అదే చూస్తుంటాం. నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసరికి ఆల్రెడీ అది లింఫ్ నోడ్స్ పక్కనుండే చిన్న చిన్న ఆర్గాన్స్‌కి అది స్ప్రెడ్ అయింది కాబట్టి, ఇది యూజువల్‌గా సర్జికల్‌గా ఫిజిబుల్ కాదు. ఎందుకంటే ట్యూమర్ సైజ్ పెద్దది. పక్కన లింఫ్ నోడ్స్‌కి ఇన్వాల్వ్ అయింది. సో, యూజువల్‌గా ఇటువంటి క్యాన్సర్ ఈ స్టేజ్ 3 క్యాన్సర్‌ని మనం సర్జికల్‌గా సర్జరీ చేసి తీయడం అయితే కష్టం. కాబట్టి అప్పుడేం చేస్తాం, ఇలాంటి వాళ్ళకి రేడియేషన్ చికిత్స ద్వారా మనం ఆ ట్యూమర్ ఎక్కడైతే ఉందో దానికి రేడియేషన్ తగిలి అది మొత్తం మెల్ట్ అయ్యేలాగా మనం డిజైన్ చేసుకుంటాం. సో, దాని ఎఫెక్ట్ ఇంకా పెరగడానికి ఇస్తూ కీమో అనేది ఇంజెక్షన్స్. నార్మల్ యాంటీబయాటిక్స్ అవి ఎలా ఇస్తారో, అలాగే కీమోథెరపీ కూడా సెలైన్ బాటిల్స్‌లో ఇస్తారు. ఇది వీక్లీ ఆర్ 3 వీక్లీ అలా ఇస్తూ, ఈ రేడియేషన్ ద్వారా ఈ కీమోని కూడా మనం కరిగించడానికి ట్రై చేస్తాం. యూజువల్‌గా 2 కలిపి చేయడం వల్ల చాలా మందిలో డిసీజ్ అనేది మాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. బట్ ఎంత కంట్రోల్ అయినా ఇది సర్జికల్‌గా తీయలేదు కాబట్టి, ఇంకా కొంత ఉండిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఇలాంటి వాళ్ళకి మనం ఇమ్యునోథెరపీ అని ఇంజెక్షన్‌ని అడిషనల్‌గా 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఇవ్వడం వల్ల ఫ్యూచర్‌లో తిరిగొచ్చే అవకాశం అన్నది చాలా వరకు తగ్గినట్టు మనకి స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కూడా పేషెంట్స్ ఉన్నారు. చాలా మంది పేషెంట్స్ మనం ఇలాగే ఈ మెథడ్‌లో స్టేజ్ 3 పేషెంట్స్ కీమో విత్ రేడియేషన్ తీసుకున్నారు. తర్వాత ఇమ్యునోథెరపీ ఇచ్చాం. నౌ హి ఈస్ ఫైన్. ఇప్పుడు 4 ఇయర్స్ అలా అయిపోయింది పేషెంట్స్ 3, 4 ఇయర్స్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇప్పటికి జస్ట్ 6 మంత్స్‌కి ఒకసారి వస్తుంటారు. స్కాన్ చేస్తే అంతా నార్మల్‌గా ఉంటుంది. సో, దే ఆర్ ఫైన్. నార్మల్ వాళ్ళ లైఫ్ నార్మల్‌గా జీవిస్తున్నారు. ఇది ఇది స్టేజ్ 1, 2, 3 వచ్చేసరికి ఇప్పుడు క్యూర్ కాబట్టి ఇలా ఉంటుంది. సో, 4 వచ్చేసరికి ఏంటంటే 4 కొంచెం డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తాం. ఎలా అంటే సో, ఎప్పుడైతే మనకి లంగ్ నుంచి బోన్స్, లివర్ ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్‌కి స్ప్రెడ్ అయిందో, మనం సర్జికల్‌గా గాని, రేడియేషన్‌గా గాని క్యూర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి బాడీలో. సో, మల్టిపుల్ పార్ట్స్ మనం సర్జికల్‌గా తీయడం అనేది చాలా కష్టమైన విషయం. సో, ఏదో ఒక్క చోట ఉంటేనే సర్జికల్‌గా తీయగలం కానీ. సో, ఈ కండిషన్‌లో మనం ఏం చేస్తామంటే, సో, మనం కీమోథెరపీ అన్నది ఫస్ట్ ఆప్షన్ ఒకటి. అంటే మనకి ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు కీమోథెరపీ అంటే సెలైన్ బాటిల్స్‌లో జస్ట్ ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఎవ్రీ 3 వీక్స్‌కి ఒక్కసారి ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనం ఒక డెఫినిట్ పీరియడ్ ఒక 6 మంత్స్ అంతే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఫాలో అప్‌లో ఉంచడం జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి టార్గెటెడ్ థెరపీ. అంటే ప్రతి పేషెంట్‌కి కూడా మనం ఆ తీసిన బయాప్సీ ఎక్కడి నుంచైతే ముక్క పరీక్ష చేస్తామో డయాగ్నోస్ చేయడానికి, వ్యాధి నిర్ధారించడానికి ఈ బయాప్సీలో మొత్తం డిఫరెంట్ జెనెటిక్ టెస్ట్‌లు చేస్తామనమాట. అవన్నీ కూడా మనకి ఒక 2-3 వీక్స్ టైమ్‌లో వచ్చేస్తే ఈ జెనెటిక్స్‌లో ఏ జీన్ అతనికి పాజిటివ్ వచ్చిందో ఆ జీన్‌కి సంబంధించిన స్పెసిఫిక్ టార్గెటెడ్ థెరపీ ఉంటది. అంటే మనం బేసికల్లీ ఆ ట్యూమర్‌లో ఉండే టార్గెట్స్‌ని అనలైజ్ చేస్తున్నాం. ఒకవేళ ఏ పర్టిక్యులర్ టార్గెట్ ఉంటే ఆ పర్టిక్యులర్ టార్గెటెడ్ థెరపీ ఆ పేషెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. టార్గెటెడ్ థెరపీ అనేది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. టాబ్లెట్ రూపంలో ఉంటుంది. సో, మనం పేషెంట్‌కి అది పేషెంట్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ టాబ్లెట్ అతను లైఫ్ లాంగ్ వాడాలి. అంటే ట్యూమర్ కంట్రోల్‌లో ఉన్నంత వరకు కూడా వాడాలి. బట్ యూజువల్‌గా డిపెండింగ్ ఆన్ ది వచ్చే జీన్ మ్యూటేషన్ బట్టి కొంతమందిలో 2, 3 ఇయర్స్ వరకు కంట్రోల్ ఉంటుంది. కొంతమంది 5 ఇయర్స్ వరకు కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్‌లో ఉంటుంది. బట్ వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా మంచి స్పాన్ వచ్చింది. అంటే డాక్టర్ ఏమో పేషెంట్ హార్డ్‌లీ 3 మంత్సే ఉంటారు, 6 మంత్స్‌లే ఉంటారు అని చెప్పడం. ఇవన్నీ చాలా రొటీన్‌గా మనం పాతకాలంలో చూస్తాం. బట్ ఇప్పుడు ఆ సినారియో అస్సలు లేదు. యూజువల్‌గా ఎంత అడ్వాన్స్‌డ్ కండిషన్‌లో ఉన్న లంగ్ క్యాన్సర్ పేషెంట్ అయినా సరే కూడా మనకి ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ థెరపీస్ తోటి వాళ్ళకి అట్‌లీస్ట్ డీసెంట్ లైఫ్ అంటే విత్ ద కరెంట్ టైప్ ఆఫ్ టార్గెట్ బట్టి అదొక 3-4 ఇయర్స్ నుంచి 7, 8 ఇయర్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్క టార్గెట్ బట్టి. అలాగే నెక్స్ట్ ఇంకో ఆప్షను ఒకవేళ టార్గెట్స్ లేకపోతే ఏంటి అంటే ఇమ్యునోథెరపీ అని ఉంటుంది. అది కూడా ఇంజెక్షన్సే చాలా సేఫ్ ఇంజెక్షన్ రిలేటివ్‌లీ కీమోలాగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి చిన్న ఇంజెక్షన్. ఇది కూడా ఎవ్రీ 3 వీక్స్ అలా 2 ఇయర్స్ తీసుకుంటే
పేషెంట్స్ చాలా వరకు దే లివ్ బెటర్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఇంత అని చెప్పలేం. బట్ పేషెంట్స్ ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. బట్ డెఫినైట్‌లీ నాకైతే ఇమ్యునోథెరపీ ఈస్ రియల్లీ వండర్‌ఫుల్ డ్రగ్ అన్నది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇచ్చిన పేషెంట్స్‌లో ఇప్పుడు 2020 అంత ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఇమ్యునోథెరపీ పేషెంట్ ఇప్పుడు కూడా అతను కూడా ఫుల్ లంగ్స్‌లో అన్ని చోట్ల డిసీజ్ ఎక్స్‌టెన్సివ్‌గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటి పేషెంట్ ఇప్పటికి 5 ఇయర్స్ పైన అయింది. స్టిల్ హి ఈస్ డూయింగ్ వెరీ వెల్. అసల స్కాన్ ఎప్పుడు చేసినా సరే స్కాన్ వాస్ నార్మల్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఇవన్నీ కూడా మనకి లంగ్ క్యాన్సర్‌లో ముఖ్యంగా అవైలబుల్‌గా ఉన్నాయి యాక్చువల్లీ. డాక్టర్ గారు, స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్ సర్వైవల్ రేట్ ఏ విధంగా ఉంది? అదే ఇప్పుడు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు సర్వైవల్ రేట్ స్టేజ్ 4లో వచ్చేసరికి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ మ్యూటేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యూటేషన్స్ జెనెటిక్ టెస్ట్ ఏమి చేయలేదనుకోండి. నార్మల్‌గా ఒక స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ కేవలం కీమోథెరపీ ద్వారా మనం బతికించడానికి ట్రై చేస్తే వాళ్ళకి 3-4 ఇయర్స్ యూజువల్‌గా 3 ఇయర్స్ అలా ఉండడానికి అవకాశం ఉంది సర్వైవల్ అంటే ఓవరాల్ సర్వైవల్. అదే మనం ఈ జీన్స్ జెనెటిక్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో, ఆ జెనెటిక్ టెస్ట్‌లో ఈ పర్టిక్యులర్ మ్యూటేషన్ పాజిటివ్ ఉంది. ఇలా అనుకున్నప్పుడు అందులో మోస్ట్ కామన్‌గా 40-50% మెంబర్స్‌లో పర్టిక్యులర్‌లీ ఇండియన్స్, నాన్ స్మోకర్, ఫీమేల్స్ ఇలాంటి వాళ్ళలో ఎక్కువ పాజిటివ్ వచ్చేది ఈజీఎఫ్ఆర్. ఇదొస్తే రఫ్‌లీ 4 ఇయర్స్, 4 ½ ఇయర్స్ అలా కూడా మనకి ఆహ్, లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు ఆ మెడిసిన్ యూజ్ చేస్తుంటే విత్ ద కరెంట్ అవైలబుల్ థెరపీస్. ఇంకా ఎందుకంటే రోజు కొత్తవి వస్తున్నాయి. ఆ సెక్టార్‌లో. సో, ఇంకా మంచి ఇంప్రూవ్‌మెంట్స్ చూపిస్తున్నాయి. బట్ విత్ ద కరెంట్ అవైలబుల్ మనకి అరౌండ్ 4-5 ఇయర్స్ చూపిస్తుంది. ఆ ఈజీఎఫ్ఆర్ వేరియంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్‌కి. అదే రాజ్, ఆల్క్ ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఇంకా 7, 8 ఇయర్స్ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ వాళ్ళకి కూడా అంత లాంగెస్ట్ స్పాన్ చూపిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు కరెంట్ డేటా. సో, డిపెండింగ్ ఆన్ ఆ టైప్ ఆఫ్ మ్యూటేషన్ మనం ఎటువంటి థెరపీ తీసుకుంటున్నాం, ఎటువంటి టార్గెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి రఫ్‌లీ ఒక 4 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నౌ ఎ డేస్. దట్స్ వాట్ ఐ బిలీవ్. నాకున్న పేషెంట్స్ కూడా ఇప్పటికి అలాగే చాలామంది చాలా ఇయర్స్ పాటు సర్వైవ్ అవుతూ ఉన్నారు యాక్చువల్లీ. బికాజ్ వాళ్ళు తీసుకున్న థెరపీ బట్టి యాక్చువల్లీ. సో, లైఫ్ స్టైల్‌లో ఎటువంటి మార్పులు చేయాలంటారు? స్మోకర్ యాస్ వెల్ యాస్ పాసివ్ స్మోకర్ ఇద్దరు. నర్సెస్ యెస్. సో, యాహ్! ఫస్ట్ థింగ్ మనం లంగ్ క్యాన్సర్ రావడానికి కాజ్ ఏంటన్నది మనకందరికీ తెలిసిన విషయం. కాకపోతే అవేర్‌నెస్ ఉంది గానీ, ఎవరు కూడా దాన్ని పాటించాలని అనుకోరు. అదొక పెద్ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ మన సొసైటీలో. చాలా మందికి తెలుసు. చాలా మంది మానేయాలనుకుంటారు. బట్ స్టిల్ అడిక్ట్ అయిపోయి, ఆ నికోటిన్‌కి అడిక్ట్ అయిపోయి, వాళ్ళు పాపం తిరిగి దాన్ని ఆపలేకుండా అలా కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తుంటారు. కాబట్టి ఫస్ట్ ఆ నికోటిన్‌కి ఉండే అడిక్షన్‌ని, ఆ స్మోకింగ్‌కి ఉండే అడిక్షన్ తగ్గించాలి. కాబట్టి చాలా వరకు పీపుల్‌కి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. అలాగే ఒక అంటే స్కూల్స్ అన్నిట్లో కూడా ఒక కౌన్సెలింగ్ అనేది ఇప్పించాలి. పిల్లలకి గానీ, యంగ్‌స్టర్స్, టీనేజర్స్ కానీ స్మోకింగ్ చేయడం వల్ల ఉండే ఆహ్, నష్టాలేంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ నిజంగానే అంటే ఐ మీన్ నిజంగా ఒక క్యాన్సర్ సెంటర్‌కి తీసుకొచ్చి కూడా చూపించొచ్చు యాక్చువల్లీ వాళ్ళు నిజంగా. ఎందుకంటే చాలా మంది నాకొచ్చే పేషెంట్స్ సార్ తెలుసు సార్ మాకు. కానీ మాకు ఎలా మానాలో తెలియలేదు. అందువల్ల మానలేకపోయాం. ఆహ్, అదర్‌వైజ్ ఇలా మానడానికి ఇలాంటి ఆస్కారం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా మానేవాళ్ళం. అని చాలా మంది పేషెంట్స్ ఎందుకంటే స్మోకింగ్ అన్నది కేవలం లంగ్ క్యాన్సర్‌నే కాదు. అది నోటి క్యాన్సర్ అండ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఇలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్‌ని చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ చాలా మంది అడగడం జరిగింది. సో, కాబట్టి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. ఆల్టర్‌నేట్ థెరపీస్ ఉంటాయి. లైక్ నికోటిన్ గమ్స్ ఉంటాయి. హ్మ్. ఇంకా అలాంటివి చాలా ఉంటాయి. అవేంటంటే మనకి స్మోకింగ్ కాజ్ చేసే రొటీన్ సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ కార్సినోజెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ థింగ్ అది. సో, స్మోకింగ్ మీద అవగాహన అన్నది పర్సనల్ లెవెల్‌లో వెళ్ళాలి. ఇప్పుడు మూవీ థియేటర్స్ అది చేస్తున్నారు గానీ బట్ స్టిల్ పీపుల్ అంతా యాక్టివ్‌గా తీసుకుంటున్నారని నేను చెప్పలేను. బట్ ఇంకా పర్సనల్ లెవెల్‌లో వెళ్ళాలి. అంటే వాళ్ళకి నిజంగా తెలియాలి. ఇది వస్తున్న ప్రాబ్లమ్ ఎంత సీరియస్ అన్న విషయం మొదటిది. 2 ఎప్పుడైతే ఇంట్లో ఒకరు స్మోకింగ్ మానేసారో అది కేవలం వాళ్ళని మాత్రమే కాపాడుకున్నట్టు కాదు. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని కాపాడుకుంటున్నట్టు. ఎందుకంటే మీరన్నట్టు పాసివ్ స్మోకింగ్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ లంగ్ క్యాన్సర్ రావడానికి. అట్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఉండే కిడ్స్
వీళ్ళందరూ కూడా ఎక్స్‌పోజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు మానండి, మీ ఫ్యామిలీని కూడా కాపాడుకోండి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నది కొంతవరకు ఈ ఫ్యాక్టరీస్ ఇలాంటి వాటి నుంచి ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివన్నీ వస్తున్నాయి డెఫినెట్‌లీ ఒప్పుకుంటాను. కానీ అట్‌లీస్ట్ హ్యూమన్ ఎర్రర్ ఐ మీన్ మనకి చాలా చోట్ల మనం చూస్తుంటే ఇంకా విలేజెస్‌లో గాని, ఇంకా ఎక్కడైనా సరే ఇలాగ రోడ్డు మీద చెత్తది పేర్చి మంట పెట్టడం, ఈ కార్ టైర్స్ కాల్చడం అంటే అన్నెసెసరీ వేస్టేజ్ ఆ టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే థింగ్స్ అన్నీ కూడా ఆ వేస్ట్‌ని కాల్చడం పబ్లిక్‌గా పీపుల్ ఉండే ప్లేసెస్ మధ్య ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ కూడా తగ్గేలాగా అంటే ఈ ఎయిర్ పొల్యూషన్ లేకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా సోషల్‌గా అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి రెండో విషయం. ఇంకొకటి సెల్ఫ్ డిసిప్లిన్. ఏంటంటే చాలా వరకు క్యాన్సర్స్ నాట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్స్ చాలా క్యాన్సర్స్ యూజువల్లీ మన పర్సనల్ లెవెల్ ఆఫ్ వెల్ బీయింగ్ బట్టి కూడా ఉంటది. అంటే ఇప్పుడు ఎవరైతే బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా అంటే ఒకరు ఎంత హైట్‌కి ఎంత వెయిట్ ఉండాలి అన్నది కరెక్ట్‌గా చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు ఎక్సర్‌సైజ్, వర్కౌట్స్ అవి చేస్తే కూడా ఇవి చాలా పాజిటివ్‌గా బాడీ మీద యాక్ట్ చేస్తాయి. అండ్ క్యాన్సర్ రాకుండా చేయడానికి అవకాశం కూడా ఎక్కువుంటుంది. ఎవరైతే ఫిట్‌గా ఉంటారో, హెల్తీగా ఉంటారో, ఎవరైతే డైలీ ఎక్సర్‌సైజ్ చేస్తారో, స్మోకింగ్ తక్కువ చేస్తూ, ఆల్కహాల్ తక్కువ తీసుకుంటూ, ఇలాంటివన్నీ ఎవరు చేస్తారో వాళ్ళలో ఆహ్, ఈ క్యాన్సర్ రాకుండా ఉండే గుణాలు ఎక్కువున్నట్టు స్టడీస్‌లో కూడా చెప్తున్నాయి. ఇదే కాకుండా ఫోర్త్‌ది స్ట్రెస్. స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో ఇంక్రీజ్ ద క్యాన్సర్ కాజింగ్ థింగ్స్ ఇన్ ద హ్యూమన్స్ అన్నమాట. కాబట్టి ఈ స్ట్రెస్ కూడా తగ్గించుకునేలాగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి యాక్చువల్లీ. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యెస్. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ దిస్ సెషన్ యాక్చువల్లీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్.